Next, seventh sum. The tent is in the shape of a cylinder surmounted by a conical top. Okay, ma'am? A tent is in the shape of a cylinder surmounted by a conical top. Okay. If the height and the diameter of the cylindrical part are okay, cylindrical part height అనేది 2.1 meter and diameter 4 meters. Diameter అంటే ఇదంతా 4 meters. 4 meters. The diameter is same as the cylinder and cone also. 4 meters respectively. And the slant height of the top is 2.8 meters. This is the slant height of the cone. What is the slant height? 2.8 meters. Find the area of the canvas used for the making the tent. ఓకేనా ఇలాంటి సర్మౌంటెడ్ అయి ఉన్న కోనికల్ టాప్ సిలిండర్కి సర్మౌంటెడ్ అయిన కోనికల్ టాప్కి ఎంత క్యాన్వాస్ అనేది క్లాత్ అనేది పడుతుంది అనేసి అడుగుతున్నాడు. క్యాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. ఆల్సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ ఆఫ్ ద టెంట్ అట్ ద రేట్ ఆఫ్ ద 500 rupees per meter square. 1 meter square క్లాత్కి మనకి క్యాన్వాస్ చేయడానికి 500 rupees అవుతుందట. 1 meter squareకి per meter square is equal to 500 rupees. అయితే నీకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఎన్ని మీటర్ స్క్వేర్ వచ్చిందో చూసుకుని అప్పుడు 500తో మల్టిప్లై చేస్తే వీ గెట్ ద కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ ఆఫ్ టు మేకింగ్ ద టెంట్. ఓకేనమ్మా? ఓకే, ఫస్ట్ ఐ విల్ రైట్ ద గివెన్. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చాడు? నోట్ దట్ ద బేస్ ఆఫ్ ద టెంట్ విల్ నాట్ బి కవర్డ్ విత్ ద క్యాన్వాస్. ఈ బేస్ అనేది క్లాత్తో ఏమి కప్పబడేమీ లేదు, ఓపెన్లోనే ఉందనేసి కన్సిడర్ చేయండి. గివెన్ ఫస్ట్ height of the cylinder. Height of the cylinder h is equal to 2.1 meters and diameter of the cylinder diameter of the cylinder d is equal to 4 meters. We find out radius of the cylinder r is equal to d by 2 అంటే 4 by 2 అంటే 2 meters. ఇన్ టైమ్స్ క్యాన్సిల్, 2 times కదా. ఇది సిలిండర్ సంబంధించి. యువర్ రైట్ కోన్ ఆల్సో. కోన్ కూడా ఇచ్చాడు కదా. డయామీటర్ ఆఫ్ ద కోన్ సేమ్. సిలిండర్కి ఎంత ఉందో డయామీటర్ కోన్ కూడా అంతనే 4 meters. ఇదిగోండి, ఇది డయామీటర్. దిస్ ఇస్ సేమ్ యాజ్ టు కోన్ అండ్ సిలిండర్. రేడియస్ ఆఫ్ ది సిలిండర్ r is equal to d by 2 అంటే 4 by 2 అంటే 2 meters. Clear? One additional point is given, slant height. Slant height of a cone, we denoted as L, is equal to 2.8 meters. 2.8 meters. Now
What is the find the area of the canvas used for making the tent? Area of the canvas used for making the tent is equal to ఎంత క్లాత్ అనేది మనం టెంట్ చుట్టూ కప్పడానికి ఉపయోగిస్తున్నాము అని అంటే ఫస్ట్ ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. ఇప్పుడు టోటల్ మనకి సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్. Curved surface area of the cylinder formula 2 pi r h plus curved surface area of the cone formula 2 pi r l. Here in this two terms pi r is common. Pi r and pi r is common. We take pi r is common. Here 2h plus l. Here we substitute the values. Pi 22/7 into radius into 2 into height 2.1 plus land height 2.8. 22/7 into 2, 2 ones are 2, 2 twos are 4, to 4. 2 into 4.2 plus 2.8. 22/7 into 2. 2 plus 2, 6. 6 plus 1, 7. Into 7. 7 get cancelled one time. 2 22s are 44 meters square. మనకి ఎంత వచ్చిందమ్మా ఏరియా మొత్తం? ఈ టెంట్ యొక్క ఏరియా ఎంత వచ్చింది? 44 మీటర్ స్క్వేర్. మనకు కావాల్సింది అది కాదు. కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ ఆఫ్ ద టెంట్ అట్ ద రేట్ ఆఫ్ ద 500 మీటర్ స్క్వేర్ 500 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. 1 మీటర్ స్క్వేర్కి మనకి 500 రూపీస్ అవుతుంది. మరి 44 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది అని అంటే కాస్ట్ ఆఫ్ ద క్యాన్వాస్ per meter square is equal to 500 rupees. Okay na? Total cost of the canvas 44 meter square is equal to 44 into 500. Okay na ma'am? 5 4s are 20. 2 is there, 5 4s are 20, 22 and here 2 zeros. 22,000 rupees అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 22,000 రూపీస్ అనేది మనకి టోటల్ కాస్ట్ అవుతుంది. క్లియర్? ఈ మొత్తం ఈ టెంట్ని మనం క్యాన్వాస్తో కప్పడానికి మనకి యూజ్ అయ్యే కాస్ట్ 22,000 రూపీస్. ప్లీజ్ నోట్ డౌన్ అమ్మా.